సిద్దిపేటలో ఏం జరుగుతోంది? ఫ్లెక్సీ వార్ నడుస్తోంది. సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఎమ్మెల్యేగా ఉన్నాడు. అక్కడ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కున్న బోర్డులో కేసీఆర్ ఫోటో ఉంది. సో ఈ కేసీఆర్ ఫోటో ఎట్లుంటుంది? ఆయన ముఖ్యమంత్రి గాడు, మాజీ ముఖ్యమంత్రి. సో ఎమ్మెల్యే హరీష్ రావు ఫోటో ఉంటే ఓకే, బట్ కేసీఆర్ ఫోటో ఎట్లా ఉంటుందని చాలామంది అక్కడ క్వశ్చన్ చేశారు. మొత్తానికైతే ఏం జరిగిందో, కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు వెళ్ళి ఆ ఫ్లెక్సీని జింపేశారు. మళ్ళీ వీళ్ళ ఫ్లెక్సీలు జింపేశారు. సో ఇట్లా ఒకరికొకరు ఫ్లెక్సీలు జింపుకున్నారు. అండ్ దాంతోపాటుగా హరీష్ రావు రుణమాఫీ విషయంలో చేసిన కామెంట్స్, రాజీనామా చేస్తాన దానిపైన కూడా పెద్ద ఎత్తున ఒక వార్ నడుస్తున్నది. రాజీనామా చేయాలని ఇటు రేవంత్ రెడ్డి అండ్ కాంగ్రెస్ పార్టీ అంటుంటే, మీరెక్కడ మొత్తం రుణమాఫీ చేశారు, సమాధానం చెప్పాలి అని హరీష్ రావు అంటున్నాడు. సిద్దిపేట నియోజకవర్గం నుంచి, సిద్దిపేట జిల్లా నుంచి సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న చక్రధర్ గౌడ్ ప్రస్తుతం నా ముందున్నారు. ఆయనతో మనం డిస్కస్ చేద్దాం ఏం జరుగుతుందో. నమస్తే అన్న. నమస్తే అన్న. ఏం జరుగుతున్నది సిద్దిపేటలో? హరీష్ వర్సెస్ కాంగ్రెసా? సో మీరైతే ఎక్కడ కనబడినట్టున్నది? నేను డ్రామాటికల్గా జరిగే దాంట్లో ఉండా అన్న. నిజాయితీగా కొట్లాడతా. నేను ఏది కొట్లాడినా కాన్స్టిట్యూషనల్గా కొట్లాడతా. రోడ్ల మీదకి వచ్చి పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ చేయొద్దు. రియల్ వార్ అంటే సామాన్యులు ఇబ్బంది పడేది కాదు. వీళ్ళంతా నేను కొట్టినట్టు చేస్తాను, ఏడ్చినట్టు చెయ్యి, ఇదంతా ఒక డ్రామా కనిపిస్తుంది ఆడ. ఓకే, ఏదో టీవీ 9లో అన్ని ఛానళ్లలో ఏమిస్తున్నాడు, అట్టుడుకుతుంది ఇట్లుడుకుతుంది, సిద్దిపేటలో ఏదో జరుగుతుంది. ఏం జరుగుతలేదు, ఒక డ్రామా జరుగుతుంది. ఒక డ్రామా అంటే ఎట్లా? హరీష్ రావు నైట్ వెళ్ళింది నిజమే కదా. ఒకటి చెప్పాలండి, ప్రభుత్వం వచ్చి 8 నెలలు అయింది. ప్రభుత్వం వచ్చి 8 నెలలు అయింది. ఇవాళే చింపాలనా? మీరే చెప్పండి. సింపుల్గా చింపాలనుకుంటే హరీష్ రావు పురమాయిస్తాడు కొంతమంది అమాయకుల్ని పురమాయిస్తాడు. మీకు ఒక విషయం చెప్తాను. నేను ఏది చెప్పినా ఇప్పటివరకు నోటికొచ్చేట్టు వరానండి, విత్ ఎవిడెన్స్ చెప్తా. ఇది కలెక్టర్ గారికి నేను ఇచ్చిన వినతి పత్రం. ఏ తారీఖు? 6 తారీఖు ఇచ్చిన. మాజీ సీఎం ఫోటో ఉండడం నిబంధనలకు విరుద్ధం. సో దాన్ని తొలగించాలని ఇచ్చిన. ఓకే, ఏమని ఉండేది అక్కడ అసలు? యాక్చువల్గా ఏముండే అంటే ఇట్లుంటది. క్యాంపు కార్యాలయం సిద్దిపేట నియోజకవర్గం. కేసీఆర్ ఫోటో ఎందుకే అని చెప్పిన. ఇది కొండా సురేఖ గారికి కూడా ఇచ్చిన. అక్క ఇట్లా జరుగుతుంది, కలెక్టర్కి ఇది కలెక్టర్ గారికి ఇచ్చిన. సిద్దిపేట కలెక్టర్ ఏ తారీఖు? 7 తారీఖు ఇచ్చిన. ఏమని? తీసేయాలి, నిబంధనలకు విరుద్ధంగా ఉంది, మీరు ఎట్లా ముఖ్యమంత్రి పెడతలేరు, అది పెట్టకున్నా అట్లీస్ట్ ఆయన తీసేయండి అని ఇచ్చిన. 6 తారీఖు ఇస్తే 16 తారీఖు జరిగింది. ఎందుకు జరిగింది? ఇచ్చారా కొండా సురేఖ గారికి? అవును, కొండా సురేఖ గారికి కూడా, మంత్రి గారికి కూడా ఇచ్చిన. ఇది 13 తారీఖు ఇచ్చిన. ఓకే, అయితే సురేఖ అక్క గారు ఏం చేశారంటే, ఖచ్చితంగా నిబంధనలకు విరుద్ధంగా ఉంటే తీసేయాలని నాకు తెలిసి వారు ఎక్కడో సిద్దిపేటలో ఎవరికో చెప్పారు ఖచ్చితంగా తీసేయాలని. ఎక్కడ గవర్నమెంట్ వాళ్ళు తీస్తే ఈయన ఇజ్జత్ బజార్కి వస్తుంది, నేను ఆగమైపోతా అని అనుకున్నాడో ఏమో. 4 ఇక చక్రధర్ గారికి క్రెడిట్ అంతా దక్కుతుంది, పీకేస్తే వానికి క్రెడిట్ తగ్గద్దు. సో నేనే గేట్లు తీసి పెడితే చెప్పుకోపోర్రా అని కొంతమంది లీడర్ కావాలా ఇప్పుడిప్పుడే అనుకునే వాళ్ళకి ఒక అవకాశం ఇచ్చాడు. ఓకే, సో వాళ్ళు వేరు ఇదే ఇక దొరికింది కదా అని చింపిరు. సరే, మీ ఇన్ఛార్జే కదా, సిద్దిపేట ఇన్ఛార్జ్ వాళ్ళే కదా వెళ్ళింది. ఇక ఎవరు వెళ్ళిరు నాకు అనవసరం. ఎవరు వెళ్ళిరు నాకు అనవసరం. హరీష్ రావు గేట్ ముట్టుకునే ధైర్యం కానీ ఉందా అండి? ఆయన నార్మల్ గా ఫోటో మీద కూడా రాయేస్తేనే పడాడు. ఆయన గేట్లు తీసుకొని పోయి ఇంత అంటే నేను ఓపెన్ ఇట్లా చేసి పెట్టిండు, దొంగతనం చేసుకోరని. అదంతా కొంతమంది నాయకుల్ని తయారు చేయడానికి, నాలాంటి వాళ్ళని తొక్కి పారేయడానికి కొంతమంది లీడర్లను తయారు చేస్తుంటాడు. ఓకే, సో దాంట్లో భాగమే. కానీ అంటే అక్కడ ఏదో ఒక కాంట్రవర్సీ చేసి శాంతి భద్రతల ప్రాబ్లం తీసుకురావాలి. రేవంత్ ఉంటే ఇట్లా అవుతుంది, రేవంత్ రెడ్డి గారు ఉంటే ఇట్లా అవుతుంది, మేముంటే ఇట్లా కాకపోదు, ఇలాంటి మెసేజ్లు చేయడానికి కొంచెం డైవర్షన్ పాలిటిక్స్. వాళ్ళు కూడా వచ్చి జించినట్టున్నారుగా, మీ కాంగ్రెస్ వాళ్ళ ఫ్లెక్సీలు కూడా చెప్పినట్టున్నారు. ఇక అదే మేము చెప్తాం, మీరు చెప్పురు, ఎవరికి ఉపయోగం అండి? ఎన్ని సమస్యలు ఉన్నాయి. రైతు రుణమాఫీ జరిగింది, దాన్ని ప్రజలకు తీసుకపోదామా? ఈ చిల్లర ఫ్లెక్సీలు పెట్టుకొని చింపుకుందామా? ఇప్పుడు సిగ్గు కొంచెమైనా హరీష్ రావుకు ఉండాలి. ఎందుకు సిగ్గు ఉండాలంటున్నా అంటే, నీది గవర్నమెంట్ పడిపోయినప్పుడు, నువ్వు తినేది క్యాంప్ ఆఫీస్ సొమ్ము అయినప్పుడు, నీ మామ ఇష్టం ఉంటే నీ బెడ్రూమ్లో పెట్టుకో ఫోటో. అంతేగాని నువ్వు కొంచెమైన ఇంగితం ఉండాలి. 30 ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్పుక తిరుగుతావు.
అక్కడ ఫోటో తీసేస్తే ఇలా పిల్లగాలు చింపే అవకాశం రాకపోతుండే కదా. ఇప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు వంచుతుండు. నీ అయ్యా సొమ్ము ఏమైనా వంచుతున్నావా? ఎవడబ్బా సొమ్ము వంచుతున్నావు? సీఎం ఫోటో లేకుండా ఎట్లా పంచుతావు? సీఎం రిలీఫ్ ఫండ్ కదా, ఇంకా నీ మామ కాదు కదా సీఎం అంటే. ఆయన కొంచెం ఇంగితం ఉన్నాడు ఎవడైనా, తెలివి ఉన్నాడు ఎవడైనా. అందుకే చదువుకున్ననే పాలిటిక్స్లోకి రావాలంటారు. పాలిటెక్నిక్ చేసి వచ్చాడు, పాస్ అయిండో ఫెయిల్ అయిండో తెలియదు. ఈ పాలిటిక్స్లోకి వచ్చి మాలాంటి సిద్దిపేటలో పానం తింటుండు. నేను లక్ష సార్లు ఆయన వల్ల ఏ ఉపయోగం లేదు. ఆయన ఇంకా కొంతమంది జోకుడుగాళ్ళు ఎందుకు జోకుతారో అర్థం కాదు. పోనీ ఆయనను మనం ఏమన్నా టార్గెట్ చేసి కొడదామా అంటే ఒక మంచి పదవిని ఇవ్వండి. ఇప్పుడు మా దగ్గర మెదక్ కాన్స్టిట్యున్సీ 7 ఉన్నాయండి. 7 ఒక్క ఆయన ఎమ్మెల్యే అయ్యిండు, మిగతా 6 ఖాళీగానే ఉన్నాయి కదా. ఈ 6 నాకు ఒక అవకాశం ఇస్తే గింత కొట్లాడుతున్నా. అరే పదవి ఇస్తే ఎంజాయ్ చేయనీకి చూడ ఖాళీ ఉంది. సిద్దిపేట అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఖాళీ ఉంది. దానికోసం నేను కొంత పై లెవెల్లో చెప్పుకున్నా, నేను ఇట్లా కొట్లాడుతున్నా, నాకు ఒక్క నామినేటెడ్ పదవి ఇస్తే హరీష్ రావుకి చెక్కు పెడతాడా అని చెప్పిన. ఇక మాదాలనే కొంతమంది బీసీ నాయకత్వం ఎదగకుండా చేయడానికి కొంతమందిగా, పేర్లు అవసరం లేదు, వాళ్ళు చక్రధరకి ఎట్లు ఇస్తారు, చక్రధరకి ఎందుకు ఇవ్వాలంటే ఎందుకు ఇవ్వవు చక్రధర? బీఆర్ఎస్లోకి వెళ్ళి వచ్చిందా, బీఎస్పీలోకి వెళ్ళి వచ్చిందా? ఒక సామాజిక పార్టీ నుంచి వచ్చిందని నిలబడ్డా, కొట్లాడినా, జైలుకు పోయినా, సర్వనాశనమైనా ఎవరికి ఇస్తారు? సంచులు మోసుకొచ్చేటోళ్ళకి ఇస్తారా? నిజంగా కొట్లాడేటోళ్ళకి ఇవ్వాలి. నాకు ఏమైనా కాన్ఫిడెన్స్ ఉందంటే మా సురేఖక్క గారి మీద, రేవంత్ రెడ్డి గారి మీద కాన్ఫిడెన్స్ ఉంది. పదవి నాకు గుర్తిస్తారేమో అని ఆశ, అంతే. ఓకే, వచ్చే అవకాశం ఉందా మరి? ఎట్లా అంటే చాలా మంది ఇప్పుడు హరీష్ రావు అంటే ఆల్మోస్ట్ అందరితో ఆయనకి దగ్గర సంబంధాలు ఉంటాయి, రకరకాల. మీరే అంటున్నారు మా దాంట్లోనే ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు, మా దాంట్లో వాళ్ళనే పిలిపించి ఫ్లెక్సీలు చింపుకున్నాడు అని అంటున్నారు. మరి అలాంటప్పుడు మరి మీకు ఎట్లా వస్తుంది? ఇప్పుడు బీజేపీలో ఉన్నప్పుడు కూడా నాకు సీట్ రానియాలి ఈ హరీష్ రావు. అప్పుడు వాళ్ళు కొంతమంది దొంగన వాడుకొని పైసలు తిన్నారు. ఆ తిన్నవాడిని పిఎనే చెప్పిండు, అన్న మావాడు పైసలు తిన్నాడు, నువ్వు ఈ పార్టీ వదిలే అన్నాడు. అప్పుడు ఏమన్నా అంటే నిజంగా బీజేపీకి నిబద్ధత ఉంటే నాకు సీట్ ఇస్తుందని చెప్పిన కొట్లాడేటానికి. ఇయ్యలేదు. ఇప్పుడు చూడా కూడా ఇయ్యలేదు అనుకో, జనం డౌట్ పడతారు ఇక లోకల్లా. రేవంత్ రెడ్డి గారు ఏంటంటే ఆయన కొట్లాడేటోళ్ళు కావాలి, పానం పెట్టి కొట్లాడతా. ఈ మొన్న 1 మీద నిలబడ్డా, హరీష్ మీద నిలబడ్డా. ఒకవేళ కొంచెం తేడా అయి ఆ పార్టీ గెలిస్తే నన్ను వాడు ఖతం చేసేటోడే. అంటే సాగుకు కూడా భయపడకుండా నిలబడ్డా కదా. నిజంగా హరీష్ రావుని కొడదామంటే హరీష్ రావు చెంచాగాళ్ళని తీసుకొచ్చి పార్టీలో జాయిన్ చేసుకొని హరీష్ రావుని వేసేద్దాం తీసేద్దాం అంటే ఏడైతుందండి? నవ్వుతారు వాళ్ళు వెనక నిలబడి. హరీష్ రావే పంపుతాడు వాళ్ళని. ఏం జరుగుతుందో చూసి నాకు చెప్పురు అని ఇప్పుడు ఒక సిద్దిపేట కాంగ్రెస్ లో హరీష్ రావు చెంచాలు ఉన్నారు. ఒక్కసారి వ్యభిచారంకి అలవాటు అయినోడు సంసారం చేస్తే కూడా వానికి సంసారం రుచి ఎట్లా తెలుస్తుంది? బీఆర్ఎస్ నుంచి ఎవరైతే కొంతమంది సిద్దిపేట నుంచి వస్తున్నారో వాళ్ళని పార్టీలోకి తీసుకోవడమే తప్పు. సరే, నన్నేం తీసుకున్నామంటే నేను బీఎస్పీ నుంచి వచ్చిన, కొట్లాడి వచ్చిన, గత ప్రభుత్వం మీద ఫైట్ చేసి వచ్చిన. ఇప్పుడున్న వాళ్ళు దేనికోసం వస్తారు? సూడా ఎందుకు? పైసలు బాగా వస్తాయి అలా? ఏం పైసలు లేవు దాంట్లో. ఉంటే లోకల్లో చాలా అక్రమాలు జరిగినాయి. ఈ దొంగను బజార్కి ఈడవాలంటే మొత్తం అల్లనే ఉంది స్టోరీ. ఏమున్నది అందులో? భూ కబ్జాలు ఎట్లా విచ్చలవిడి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. సర్వే నంబర్ 333 అని ఉంది, మిట్టపల్లి శివారులో ఉంటుంది. 81 ఎకరాల 6 గుంటలు కబ్జా గురైంది. ఆర్టీ వేసిన ఇంత ఫైల్ ఉంది. ఇప్పుడు ఆ ఫైల్ మీద నేను ఏదన్నా చర్య తీసుకోవాలంటే ఇప్పుడు నేను ఎవరికి చెప్పినా అందరు కడుపు నిండి ఉన్నారు, లైట్ తీసుకుంటారు. నాయకులు కానీ ఎవరు కానీ బాజాప్ చెప్తున్నారు, ఏ పార్టీ అయినా కానీ. నాకు ఇస్తే నా నెత్తి భారం కాబట్టి నేను సంతకాలు పెట్టి వాళ్ళని దోషులు ఎవరో బజార్కి ఇడిచి అది ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేస్తా కదా. అట్లా చేయడం వల్ల గవర్నమెంట్ వనరులు పెరుగుతాయా లేదా మీరు చెప్పండి. సరే, చక్రధర ఆస్తి ఎప్పుడు ఎంత ఉందో ఎప్పుడైనా అంతే ఉంటుంది. నాకే డబ్బాషి ఉంటే వేరేలాగా ప్రవర్తించేవాడిని. ఇంత కొట్లాడడం ఈ ప్రభుత్వంలో కూడా ఒక అవకాశం ఇస్తే ఖచ్చితంగా ఇస్తుంది అనుకుంటున్నా. ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారి ఆలోచనలు చూస్తే ఇస్తుంది అనుకుంటున్నా. నేను ఎక్కడ కష్టపడలే చెప్పండి. రంగనాయక సాగర్ మీరు వచ్చిర్రు, నా ఇంట్లో కబ్జా పెట్టిండు ఆయన. ఏమన్నా ఆడ కబ్జా పెడితే 9 గుంటల గురించి హైకోర్టుకు పోయి నోటీసులు పంపించింది. ఎలక్షన్లో తప్పుడు విధానాలు పాటించిండని చెప్పి రీకౌంటింగ్ చేయమని ఇప్పటికి అడిగితే సప్పుడు ఎత్తలేడు హరీష్ రావు. అంత పెద్ద మొగోడే కదా. దమ్ముంటే రా, ఇద్దరం సగం సగం పైసలు పెట్టుకుందాం, రీకౌంటింగ్ చేయించు. ఒకవేళ రీకౌంటింగ్లో నాకు వచ్చిన ఓట్లు గవ్వే అయితే నేను విత్డ్రా చేసుకుంటా పిటిషన్. ముక్కు నాలుగు రత్త నమస్తే హరీష్ అన్న తప్పైందంట. ఏ నీ జోలికే రా, నీ పేరే దియ్య లైఫ్లో.